హాయ్ ఫ్రెండ్, నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. అండ్ మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కనీసం మీరు బిల్లింగ్ అయితే చూడండి, కనీసం 1 మినిట్ అయినా. సో నాకైతే అసలు నేను 10 మినిట్స్ పెడితే నాకు వీడియో నిజంగానే అసలు టైం రావట్లేదు. నేను ఎంత కష్టపడి పెట్టినా కూడా నాకు చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్. మీరు ఇలా చేస్తే నాకు డ్రామాస్ పోస్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండదు. సో మీకు ఇంట్రెస్ట్ లేకపోతే నేను క్విట్ చేసేస్తాను. సో ఈ డ్రామాతో ఎండ్ చేసేస్తాను. అండ్ తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ కామెంట్ చేయండి. నేను వీలైనంత వరకు అర్థమయ్యేట్టు చెప్తున్నాను అని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఈ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇంకా వేయి కేసులో నువ్వేం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకోలేదు కాబట్టి నీకు అలా రాదు అనేసి ఇంకా పోలీస్ ఆఫీసర్ చెప్తుంది. ఇంకా తనకి నాకు ఏం సంబంధం లేదులే, నువ్వెందుకు ఇలా రూడ్గా బిహేవ్ చేస్తున్నావు, ఇలా చేయొద్దు, నీ లైఫ్ స్పాయిల్ అవుతుంది, నీకు కావాలంటే మళ్ళీ నేను హెల్ప్ చేస్తాను పోలీస్ ఆఫీసర్ అవ్వడానికి అనేసి పోలీస్ ఆఫీసర్ చెప్తాడు. నాకేం అవసరం లేదు అన్నట్టు తను వెళ్ళిపోతాడు. ఇంకా సరే అనేసి తనకి మెసేజ్ చేద్దామా వద్దా అనేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా సరే అనేసి ఇంకా తను ఆలోచిస్తూ ఇంకా తను చదువుకుంటూ ఇంకా ఇక్కడ వర్క్ జరుగుతుంటుంది డోర్మెంటరీలో. సో మీరు కొంత రోజుల వరకు వదిలేసేయండి, తర్వాత కావాలంటే చెక్ చేసుకుంటారు, మీరు వెళ్ళిపోండి అంటే తనకి ఏం చేయాలో అర్థం కాదు. ఎక్కడ పోయి ఉండాలో తెలియదు. ఇంకా ఏంటి వెళ్ళలేదు, ఇంకా అక్కడ రూమ్లోనే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళాలి అనేసి అలా వెతుక్కుంటూ పోతే ఇంకా తనకి కాల్ చేద్దాం అనేసి అనుకుంటుంది. సో తనకి కాల్ చేస్తే బాగోదులే, ఎందుకు తనకి కాల్ చేయడం అనేసి ఇంకా అక్కడ ఒక ఇంటర్నెట్ షాప్లో చేసి వర్క్ అండ్ నైట్ షిఫ్టింగ్ అని ఉంటుంది. ఇంకా సరే తను నైట్లో ఇంటికి వెళ్తున్నాడు కదా, ఇప్పుడు మనం వెళ్ళడం ఎందుకు అన్నట్టు తను ఇంటికి వెళ్తున్నాడు లేదని చెక్ చేస్తుంది. తను ఇంటికి వెళ్తూ ఉంటాడు. సో అనేసి ఇంక వర్క్ చేయడానికి అక్కడ కంప్యూటర్ దాంట్లో వెళ్తే అదే టయానికి వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఉంటాడు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి అక్కడ ఉంటాడు, చూస్తాడు. ఇంకా తన పాస్వర్డ్ అవనేసి చెప్తాడు. ఇంకా తనకు కాల్ చేసి ఏమైందిరా ఏమి అనేసి వేరే అమ్మాయికి సంబంధించిన అడిగితే ఇలా రినోవేషన్ చేస్తున్నారు, అడ్మినిస్ట్రేషన్ లేదు అనేసి అంటుంటే ఇంకా తను వచ్చేసి ఆ విషయం వచ్చేసి తనతో మాట్లాడడానికి వస్తాడు. అనేసి వస్తాడు. ఏంటా ఇలా వచ్చావు ఏమి అంటే, నువ్వు ఏదైనా అవసరం ఉంటేనే కదా వస్తావు, చెప్పురా ఏమైందంటే ఇలా రినోవేట్ చేస్తున్నానంటే తను ఎక్కడో లేదు, ఇక్కడ రోజు ముందర నేను ఇంటర్నెట్ కేఫ్లో చూసాను నైట్లో, నువ్వు ఇక్కడ చాలా జాబ్స్ చేసి ఇదవుతున్నావు, నువ్వు కూడా మంచిగా చూసుకోవాలి, నీ లైఫ్ని చూసుకోవాలంటే అవునా సరే తనకి ఏం చేయాలో అర్థం కాదు. సో ఇంక ఇంటికి వెళ్తారు. ఇంకా సరేలే తన హోమ్లో ఉన్నాను, తను ఎక్కడుందో తెలుసు అంటే తను వెళ్ళేసి ఇంకా తనకి సంబంధించినంత ఇల్లంతా క్లీన్ చేసి తను పిలుచుకోవడానికి తన రూమ్ అంతా క్లీన్ చేసి పెడతాడు, తనని యాక్సెప్ట్ చేసి అదే పిలవడానికి. సరే అనేసి ఇంకా తను వెళ్తాడు కెఫేకి, ఇంటర్నెట్ కెఫేకి వెళ్తే తను వచ్చేసి రా ఇంటికి పోదాము అంటే నేను ఇక్కడికి రాను, ఎందుకు వచ్చావు అనేసి తను రూడ్గా మాట్లాడుతుంది. సరే నేను వెళ్ళిపోతాను అనేసి అక్కడ ఉండే తనతో వెళ్ళిపోతాడు. తను వెళ్ళిపోతుంటే ఇంకా తన వెనకాలే వెళ్తూ ఉంటాడు. సో ఇదిగో ఇప్పుడు ఎత్తుకొనేసి ఇంకా తను ఫాలో అవుతుంటాను. ఎందుకు నన్ను ఫాలో అవుతున్నావు అంటే నేను ఇక్కడే ఉంటానంటే నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, నువ్వు నాతో వస్తానంటే నేను వదులుతాను అనేసి ఇంకా తను బ్యాగ్ తీసుకుంటారు, స్క్రాప్ అంతా తీసుకునేసి వెళ్తుంటారు. సరే ఎందుకు ఊరుగా నన్ను ఫాలో అవుతున్నావు అంటే నేను అపాలజీస్ చెప్తున్నాను కదా, నేను మీ అమ్మ మీద కోపంతో నేను ఇలా చెప్పాను అంతేగాని నాకు ఇంటెక్షన్ లేదు, అంతకు మించి ఇంకేం లేదు, సారీ అనేసి అంటే ఇంకా తను ఏడుస్తుంది. సరేలే ఏడ్చొద్దు, ఎందుకు ఏడుస్తున్నావు, నాకు తెలియక అలా మాట్లాడినాను, నాకు ఇప్పుడు అర్థమైంది మీ అమ్మ నిజంగా నేను వదిలేసలేదు, 10 ఇంటికి పోదాం అనేసి ఇంకా ఇల్లంతా క్లీన్ చేసి ఇదిగో ఈ రూమ్ నీకు ఉంది, ఈ రూమ్ బాగుంది, నీకు ఇక్కడే ఉండు, ఇక్కడంత వరకు నేనేం బోదర్ చేయను అనేసి అంటే సరే అనేసి ఇంకా తనకి ఇప్పుడు ఏమీ ఉండదు. సో నేను చూసుకుంటానులే అంటే సరేలే మనం వెళ్ళి తిందాము బయట అనేసి ఇంకా అక్కడ ఒక లైట్ వెతుకుతుంటే ఇంకా తను వెళ్ళేసి చెక్ చేస్తారు. కరెంట్ బిల్ కట్టడం మర్చిపోయాను, సో అందుకనేసి వాళ్ళు కరెంట్ చెక్ చేశారు, కరెంట్ బిల్ కూడా కట్టాలి అనేసి ఇంకేదో నూడిల్స్ ఉంటే ఆ నూడిల్స్ తింటారు. ఇది కూడా తినేసి అంటే నువ్వు చాలా ఇదిగా ఉన్నావురా అంటే సరే అనేసి ఇంకొద్దిగా కలిసి హ్యాపీగా ఆడ మూమెంట్స్ ఎంజాయ్ చేస్తాను. ఇంకా మనీ ఎంత ఉంది, ఎలక్ట్రిక్ బిల్, వాటర్ బిల్లు, గ్యాస్ ఇవంతా ఉన్నాయి కదా, అవంతా చేయాలి కదా అంటే సరే ఒకరు మనీ ఒకరు హెల్ప్ చేసుకుంటారు. సరే నేను మళ్ళీ ఇస్తాను అనేసి అసలు మనీ లేకుండానే వాళ్ళు అలా చేస్తారు. ఇంకా షేవింగ్ కూడా తనే చేస్తుంది, బాగా షేవింగ్ చేసావు అనేసి
ఇంకా తను వెళ్ళేసి బయట ఫుడ్ తీసుకొని ఇంకా వాళ్ళిద్దరు హ్యాపీగా ఇక్కడ చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా, ఈ ఇండస్ట్రీలో ఎవరు రారు. సో నైట్ టైంలో రాకూడదు. ఇక్కడ చాలా సామాన్లు దొరుకుతాయి. ఈ సామాన్లు తీసుకొని వెళ్ళి మనం స్క్రాప్ చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది అనేసి ఇక్కడ ఏమేమి కావాలో అన్నీ వెతుక్కునేసి అంటే తను చిన్నప్పుడు వాళ్ళ నాన్న తనకి ఫుడ్ పెట్టినప్పుడు తను ఇలాగే వచ్చి ఎత్తుక్కొని అలా చేసేవాడు. సో అలా అంతా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అక్కడికి వెళ్ళేసి కొన్ని స్క్రాప్లు ఉంటాయి. ఆ స్క్రాప్లు ఎత్తుకొని పోతూ ఉంటే అందులో కుక్క ఒకటి ఉంటుంది. ఆ కుక్క వాళ్ళని తనుకుంటుంటే వాళ్ళు అలా పరిగెత్తు హ్యాపీగా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలా 3 నెలలు గడిచిపోతే అలా స్క్రాప్ అంతా ఎత్తుకొని పోయేసి మనీ కొద్దిగా అరేంజ్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా అలా సరేలే కొద్దిగా మనీ ఉంది ఇంకా దీనికి అనేసి ఇంట్లో ఖర్చులు రాసుకుంటూ ఉంటారు. సో నువ్వు చాలా కష్టపడుతున్నావురా, ఇప్పుడు ట్యూషన్ ఫీజు కట్టాలి కదా, తన ఫ్యూచర్ డోరీ కూడా చేస్తావా, నీకంటే ఒక గర్ల్ ఫ్రెండ్స్ అంటూ ఏమి ఉండరా, నీ లైఫ్ చూసుకోవా అంటే తను నా దగ్గర ఉన్నంత వరకు నేను తన సేఫ్టీ తీసుకుంటారా, సరే నేను వెళ్తాను అనేసి తను వెళ్తారు. సో నేను డౌన్ స్టోర్లో వెయిట్ చేస్తుంటా, నువ్వు వచ్చేసి లగేజ్ ఎత్తుకొని అంటే ఇంకా వాళ్ళ మేడం పిలిచేసి నువ్వు చాలా ఇంప్రూవ్ అయినావు, కానీ నీకు ఒక విషయం నీ సిచ్యువేషన్ నాకు తెలుసు, కానీ మీ అమ్మ మనీ కట్టలేదు, నేను ఈ టైంలో హెల్ప్ చేయలేను, నువ్వు మనీ కడితేనే ఇంకా తొందరగా వెళ్తావంటే అవును మా అమ్మ 1 సంవత్సరానికి కట్టలేదంటే మీ అమ్మ డబ్బులు కట్టకుండానే వెళ్ళిపోయింది, తొందరగా డబ్బులు కట్టు అనేసి తను చెప్తాడు. ఇంకా సరే అనేసి తనకి ఏం చేయాలో అర్థం కాదు. ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు అంటే ఏం లేదు ఇలా మా అమ్మ ఫీజు కట్టలేదంట, నాకేం చేయాలో అర్థం కావట్లేదు, ఇప్పుడు మనీకి ట్యూషన్ ఫీజు అవుతుంది, ఏం చేయాలో నాకు తెలియట్లేదు అనేసి అని చెప్తే అవునా అనేసి ఇంకా తనకి మనీ కావాలా, ఇంకా తిని ఏం చేస్తాము, వాళ్ళ అమ్మకు కాల్ చేస్తే రీచ్ అవ్వదు, ఎన్నిసార్లు కాల్ చేసినా రీచ్ అవ్వదు, ఏంటి మీ అమ్మతో మాట్లాడాలనుకుంటున్నావు అంటే అదే ట్యూషన్ ఫీజు కట్టాలా నాకు, తనతో మాట్లాడాలంటే సరేలే పేమెంట్ గురించి నేను చూస్తాను అనేసి ఇంకా తను చెప్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళిద్దరు కలిసి అలా ఏం చేయాలో తనకి అనేసి అడుగుతూ ఉంటే ఇంకా తిను వచ్చేసి ఒక బిజినెస్ డీల్ గురించి మాట్లాడుంటాడు. అంటే దీనికి స్లీపర్ అనేది ఉంటుంది కదా హెలెట్కి, అవంతా ఆడుతూ ఉంటారు కదా, సో అక్కడికి వెళ్ళేసి ఆడితే తనకి డబ్బులు వస్తుంది. సెకండ్ ప్రైజ్కి వచ్చి 8,000, ఫస్ట్ ప్రైజ్కి వచ్చేసి 20,000 వస్తుంది. సో తను విన్ అయ్యేస్తాడు. తను విన్ అవుతాడు. అక్కడ ఒక ఆమె ఉంటుంది. సో ఆమెను గెలిచినందుకు ఆమె చాలా కోపంగా వెళ్ళిపోతుంది. ఇంకా 20,000 వస్తుంది తను ఫస్ట్ విన్ అయితే. ఎందుకు ఎలా చేసావు అంటే నాకు ఈ ఛాంపియన్షిప్ చాలా అవసరం రా అందుకని అంటే సరే అనేసి ఇంకా తినిచి ఇంటికాడ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది ఫుడ్. ఇంకా లైట్ కూడా కరెంట్ కూడా పోతుంది. ఇంకా తన ఇంట్లో ఒకటే ఉంటుంది. ఇంకా సరే అనేసి లైట్ మారుద్దామంటే అక్కడ కరెంట్ షాక్ సంబంధించింది పెట్టింటారు. అది చూసి తను చాలా ఫీల్ అయింది, తనకు గుర్తొస్తుంది. ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటుంది. అంత లోపల ఎపిసోడ్ అయిపోతుంది. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.